గుద్దాం దెంగ మొత్తం నింపి దెంగిండు మొత్తం ఇక స్టాక్ అంతా అన్ని ఒక 1500 అయితే బిల్లు. ఫోర్టీన్ లింగాస్ చూపిస్తా. ఇది మ్యాప్. గాయ్స్ సరుకు తీసుకొని వచ్చినాం డిమార్ట్కి. అయితే దానా కావాలి కదా కార్లో నమ్మలో నీకు అప్పుడప్పుడు. సో సరుకు తీసుకుంటున్నాం. ఈ గుద్దాం దెంగ మొత్తం నింపి దెంగిండు మొత్తం ఇక స్టాక్ అంతా అన్ని ఒకటి మొత్తం ఆఫర్లో చూస్తాడు మొత్తం. ఇక మొత్తం ఆఫర్లో. ఇదేందే బుట్టి నింపినవేంది బ్రో హరీష్పర్? ఏంది బ్రో ఇది? అయితే నింపేసినాం కానీ. సో బిల్ ఎంత అయింది? ఒక 1500 అయితే అయింది బిల్లు. సో ఇంతకాలం తింటామేమో కానీ నింపుకున్నాం. ఇది వాంతింగ్ వచ్చి తింటే ఇక ఇవి నోట్లు వేసుకోవాలంతే. ఈడెక్కడ మొండేడు. సో షాపింగ్ డన్ గైస్. ఇగో డిమార్ట్ లా మొత్తం ఆఫర్ నడుస్తుంది అంటే వచ్చినాం. మొత్తం ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. మన కార్ చమకమంటుంది. బాయిది ప్రైన్ బాయిది. డిక్కి లేపాలి వర్మ పట్టే ఇక. పెట్రోల్ అయితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. ఫస్ట్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఇక ఫ్యూయల్ నింపుకొని సీదా ఓవరాల్ రేకుండా సీదా సార్లా కలుద్దాం. 2 hours later. సో గైస్ ఫస్ట్ స్టాప్ ఇది. ఫస్ట్ డిన్నర్ టైం. సో డిన్నర్ చేసి మళ్ళీ ఎల్లుడే ఇక ఇలా మార్నింగ్ ఆగేది. సో మన హైదరాబాద్ బార్డర్లో అయితే రేట్లు అయితే చినిగిపోతున్నాయి. మన హైదరాబాద్లో ఉన్నంత ఇక్కడ కాస్ట్ అయితే అస్సలు లేవు భయ. డబల్ త్రిబుల్ ఉన్నాయి మొత్తం రేట్లు అయితే. సో గైస్ ఇప్పుడే డిన్నర్ అయితే చేసేసిన. సో ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇక సీదా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ఎంత అవుతుంది టైం? ఇప్పుడు ఒక 10 అవుతుంది. 10 అంటే ఇప్పుడు మార్నింగ్ 2 వరకు అయితే మనం ఆపొద్దు. ఇక డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉండాలి. 2 తర్వాత ఒక 2 hours రెస్ట్ చేయాలి. The next day. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో గైస్ నైట్ 4 అయింది. ఇంకా 200 kilometers అవుతుంది అరుణాచలం టెంపుల్కి. సో 200 kilometers ముందు ఇక్కడ ఒక కార్కి అయితే రెస్ట్ కావాలని సో పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసినాం కార్లో. అండ్ ఇక్కడ పెట్రోల్ బంక్ రూమ్ ఉంది, ప్లస్ మన టెంట్ ఉంది కదా, టెంట్ వేసి సో అక్కడ స్టే చేసినాం. ఇప్పుడే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు బయలుదేరాలి. ఇంకా బయలుదేరితే ఒక మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక 6 అవుతుంది. మార్నింగ్ 6 అవుతుంది. ఒక 10 to 11 వరకు వెళ్ళిపోతాం. ఇక స్నానం చేసి అప్పుడు దర్శనం చేసుకోవాలి. ఇక సో లెట్స్ గో. 1 hour later. రూమ్ చాయే. ఇంకా 100 kilometers అయితే అరుణాచలం రీచ్ అవుతాం. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. తింటారు మా వాళ్ళు. వస్తుంది ఇక తినేద్దాం. తినేసి ఇక మళ్ళీ స్టార్ట్ కావాలి. ఎన్ని అవర్స్లో రీచ్ అవుతాం అన్న? గంట. ఇంకా 1 hourలో రీచ్ అవుతాం. later. నేను తీసుకున్న రూమ్ వ్యూ చూపించాలా.
చూడండి బాబా 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 బా సూపర్ వ్యూగా ఇది మస్తుంది వ్యూ అయితే అబ్బా ఇల్లు కూడా సూపర్ ఉంది అంతా సో గైస్ రామేశ్వరం అయితే ఇప్పుడే రీచ్ అయిపోయినాం ఇప్పుడే ఇక జల్దీ దర్శనంకి వెళ్ళిపోవాలి వస్తున్నా అండ్ పంచాలు కట్టేసినాం అక్కడిక్కడ పంచాలు కట్టేసినాం డైరెక్ట్ ఇక సెట్స్ వేసుకొని రెడీ అవుతారు సో వీళ్ళు రెడీ అయిపోయినాక డైరెక్ట్ రామేశ్వరంకి వెళ్ళిపోవాలి రామేశ్వరం రౌండ్ కొట్టాలంట 14 కిలోమీటర్స్ ఉంటుందంట బై వాక్ పోవాలంట ఇప్పుడు మొత్తం సో నేనేం తీస్తానే బ్రో తీస్తా ఒక రౌండ్ కొట్టాలంట మొత్తం కంప్లీట్ చేయడానికి అది కంప్లీట్ చేసేద్దాం రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యేటప్పుడు రికార్డ్ చేస్తా దీని బాధ ఇంకెవ్వరికి రావద్దు దీని బాధ ఒక్కోడొక్కడు సైరన్ కొట్టుకుంటుడు A few moments later. ఇప్పుడైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం ఇక టెంపుల్కి సో 14 కిలోమీటర్స్ ఉంటుందంట 14 కిలోమీటర్స్ గుడి చుట్టూ ఒక కొండ ఉంది ఇక ముంగట ఒక కొండ ఉంది కదా ఇది ఆ పెద్ద కొండ 14 కిలోమీటర్స్ ఉంటుందంట సో ఆ పెద్ద కొండ 14 కిలోమీటర్స్ ఉంటుందంట 14 కిలోమీటర్స్ ఒక రౌండ్ కొట్టాలి మొత్తం సో మొత్తం ఒక రౌండ్ కొట్టేసి అప్పుడు గుడిలోకి ఎంటర్ కావాలి సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఇక మా ఫ్రెండ్ అందరు ఇక ముంగట కూడా ఇద్దరు ఉన్నారు స్టార్ట్ అయిపోయారు ఇద్దరు సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం వచ్చేసి ఫస్ట్ లింగం ఇది సో చూసారు కదా ఇదైతే ఒక ఫస్ట్ లింగం ఇది అండ్ ఇవి 14 లింగాస్ ఉంటాయంట ఫస్ట్ లింగం ఇది అండ్ ఈ 14 లింగాస్ ఉంటాయి ఒక రౌండ్ కొట్టే వారికి 14 టెంపుల్స్ కలుగుతాయి మనకి రూట్లో ప్రతి 14 లింగాస్ చూపిస్తా దారిలో మనకు 1 కిలోమీటర్కి ఆర్ 1.5 కిలోమీటర్స్కి ఒక్కొక్క లింగా ఉంటుంది సో ప్రతిదీ దర్శనం చేసుకోవాలి అండ్ ప్రతిదీ చూపిస్తా ఇప్పుడు సో లెట్స్ గో ఇది 5th లింగం ఇది 5th వన్ సో 5 కంప్లీటెడ్ మోర్ 9 ఇంకా 9 లింగాస్ ఉన్నాయి సో వెళ్ళి చూపిస్తా సో గైస్ ఇది మ్యాప్ మనం ఇక్కడ ఉన్నాం చూడండి యు ఆర్ హియర్ అంటే మనం ఇక్కడ ఉన్నట్టు ఎన్ని 6 కిలోమీటర్స్ అయింది 14 కిలోమీటర్స్లో 14 కిలోమీటర్స్ అంటే మనకి ఇక్కడ రావాలి సో ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఉన్నాం అండ్ ఇక్కడ రావాలి సో ఎన్ని లింగస్ క్రాస్ చేయాలి సో లెట్స్ గో చలో మన వాళ్ళు వెళ్తూనే చలో గైస్ ఇది వచ్చి 6th లింగం ఇది ఇప్పుడే అయిపోయింది దర్శనం సో 6 కంప్లీటెడ్ అయిపోయినాయి సో నెక్స్ట్ దానికి వెళ్దాం మధ్యలో ఆపి ఒక డ్రింక్స్ తాగుతున్నాం ఏదైనా ఒక జ్యూస్ తాగాలి మధ్యలో రెస్ట్గా అమ్మా ఇక్కడ కూర్చుదామైనా బాయ్ సాప్ ఇక్కడ కూర్చుదాం చలో ఇక నా జ్యూస్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం ఇక లెట్స్ గో A few moments later. 7th one also completed 7th లింగా అయిపోయింది వీడియో రికార్డింగ్ అంత అలో చేయలేడు ఇక్కడ లేనప్పుడు తీసిన సో ఇక్కడైతే అలో చేయలేరు సో 7 అయితే అయిపోయినాయి ఇంకా 7 ఉన్నాయి సో చలో వెళ్దాం సో ఇది వచ్చేసి 8th లోపల అంత కనబడట్లేదు కానీ 8th అంట చలో 8th లింగా దర్శనం అయిపోయింది 8th లింగా కూడా అయిపోయింది ఇంకా 5.6 కిలోమీటర్స్ ఉంది సో ఇంకా కంప్లీట్ చేసేదాం ఇంకా మిగతావి కూడా ఉన్నాయి సో చూపిస్తాం వన్ మోర్ రెస్ట్ స్టాప్ రెస్ట్ తీసుకుంటున్నాం సుక్కలు కనబడుతున్నాయి కాలాన్ని గుంజుతున్నాయి వెళ్ళిపోతున్నారు వీళ్ళు 1 hour later. సో టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం గైస్ 14 కిలోమీటర్స్ డన్ जय शिव ओंकारा प्रभु हर शिव ओंकारा
ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव ఇదైతే టెంపుల్. ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే ఇంకా ఎంటర్ కాలేము. సో ఇప్పుడు ఎంటర్ అవుతాం. సో మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చూపిస్తా మీకు కూడా, దర్శనం చేపిస్తా. లెట్స్ గో. 6 మెంబర్స్కి టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 50 రూపీస్. చలో దర్శనంకి మనం విఐపి ఎంట్రీ. సీదా వెళ్ళిపోవడే కదా విఐపి ఎంట్రీకి. లెట్స్ గో. సో ఇంటర్ గాయ్స్. కానీ అదంతా తిరిగి రావాలి కదా. ఎంటర్డ్ హియర్. అక్కడ ఉంది గైస్. ఎంటర్డ్ అండ్ వచ్చేసినాం దగ్గరికి. లైన్లో ఉన్నాం. प्रभु हर शिव ओंकारा దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు సీదా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక 1.5 పట్టింది, 1.5 hour టైం పట్టింది దర్శనానికి. సో ఇప్పుడే కంప్లీటెడ్. ప్రసాదం కూడా తీసేసుకున్నాం, ప్రసాదం తినేసినాం. సో ఇక డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మళ్ళీ బై వాక్ వెళ్ళాలి. మళ్ళీ ఒక 4 kilometers పోవాలి మళ్ళీ. సుక్కలే చలో. సో కంప్లీటెడ్, దర్శనం కంప్లీటెడ్. సో డైరెక్ట్ ఇక రూమ్కి వెళ్ళిపోతున్నాం రిటర్న్. హలో వెళ్ళిపోతాం ఇక.